గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ దేవుడిలో ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి అవదు కానీ రూపాయలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి మాయరోగం ఉంది. అది కట్టుకున్న పేళ్ళం వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోతుంది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తలగాస్తుందన్నారు సతికిన వాళ్ళు. అంచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో దొంగలు దోచుకోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నా అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ ఏనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఎలవైన సలహాలు చెప్పి డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయచ్చు, కానీ వీళ్ళకి గెలవడం మా చెడ్డ కట్టం. నేను సందాలు చాలా ఇచ్చాను, ఇంకెవరని చెప్పా అమ్మన. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 పర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్నీ కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుడిని మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండును. పుణ్యం ఒకబడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికి 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మిగులు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసాను. మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకుడుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి గారి బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్. ఏంటో మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పార్టీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుచ్చుకోవాలా, మంచిలో చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశసేవ చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించు. రే ఆపరేషన్ కాదు, జాగ్రత్త. ఎళ్ళు గిళ్ళు కోసుకునేవు. పద బాబు. రే ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారేవాగా ద్వితీయకరం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండగా అది కుడి చెయ్యో ఎడ చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి. ఒకదానికొకటి అయితే కేసులు అవుతాయి. రే అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టులో మర్చిపోయాను. డబ్బులు కొన్నాను. సిస్టర్, ఇతను వార్డులోకి తీసుకెళ్ళు.
ఎస్ డాక్టర్. ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, గాయాన్ని తుడిచి కట్టుకట్టు. మీ నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుడిని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా, నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులకు గదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదు. మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? ఆటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అదే నువ్వే కట్టించి ఎరగొట్టించు. ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళో కళ్ళెత్తే గుళ్ళు కాదు, గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకో మొగాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ, డిఎస్పీఓ, ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా, ఓహోహోహో, ఆహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప ప్రతిోడి రాసటీవి రాసపోగరా. చూడు పేసులు పెట్రోమాసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఈయంకుడు ఏ మంత్రి అవుతాడో కాందా. అదేమిటి నాన్న, అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా. అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూచెప్పు చెప్పరా చెప్పు. శివ రా దా రా దా దా. ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టి ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక. మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగలాగలాగలాగలాగలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాటర్. అమ్మయ్యో నిజమే. నా బాబే, నా బంగారమే, మంత్రి కూతుంది. నా బాబే. పొద్దున్నే చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా, ఫ్రాక్లా, కుంకుమ, లిప్స్టిక్, ఆకుజోళ్ళ, హై హిల్సా? అది కాదన్ను, అమ్మాయి చెప్పరా శివ. ప్రేమని ఈ సైడ్ నుంచేనా అటు నుంచి కూడానా? నా బాబే, నా బంగారమే, నా దేవుడే. అరే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి కిళ్ళి ఆర్డర్ చేస్తాను. అలాగే నాన్న. వాట్?
మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు ఆడలే. వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో 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 నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాటలో రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మ నరసమ్మ 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. నే 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే అంతే అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ, నా గొంతుకొస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ, మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనం అన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాడు రాబాడు, నీకు ఆ భయం ఏమక్కర్లేదు. పద. అమ్మలే రాను. అదిగో వచ్చేసింది 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 వచ్చి ఏంట్రా శివ, అమ్మాయినికి సర్కారు వాళ్ళు కార్లో తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుగ్గా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కార్లు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో అబ్బో అబ్బో, ఏ మర్యాద, ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాజాకానా? నీకు నచ్చినోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలకల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు. అంతే కదా. రామా రా 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 రా, కుడికాలెట్టు కుడికాలెట్టు కుడికాలెట్టు. రా 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 రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హలో. హాయ్. రామా రా 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 రా, కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది అదిగో బావ, నీకేమన్నా మర్చిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురికి తెలుసా? రైట్ రైట్, సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా, అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది. కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్. నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేదే, కోడలికి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. ఎదవగాలి ఎదవేంటలో ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్టర్ అవగందా? అమ్మా అరువా, మీ వదిన తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనన్నా, వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను, ఎండి గ్లాసులో వాషింగ్ కనిపించా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు తాగండి. కూకమ్మా కూకో, కూకమ్మా కూకో. సుశీల గారు, ఓ పాట పాడరు? అమ్మో, ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వు, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం. కాదు, అరెస్ట్ చేస్తాం. పాడాలి. అవును, పాడాలి. పాడమే ఆ బాధ భయంత్రులని హాల్లో పెట్టించు. ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కులకే? ఊరిని తస చెక్క. ఎవరు నేనా? నేనెవరినా? మాట్లాడడానికి నువ్వెవడవయ్యా? కూకోనా? మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడ? కూకోపోతే గుంజలు తెస్తానా? నమస్తే నమస్తే బావాజీ. ఎన్నికల్లో దగ్గరందుకు ఈ ట్యాంక్స్లే. మంత్రి గారు అయిపోయినందుకు 10,000 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా, ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు. లోకి అయిపోతాం కదండి. అరే అరే కాపీ కట్ట వద్దండి బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి, మీరు కూకోండి, మీరు కూకోండి. ఆహా, ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా
ఆడపిల్లకి తండ్రి పోలికి కానీ మగపిల్లడికి తల్లి పోలికి కానీ ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నాననే, రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. మినిస్ట్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమైనా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో, కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీలా, ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకోలాలకి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్ మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము బాగా. బయటికి ఎంటున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందాలకు రాకుండా పోతావా? చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు ఏంటే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు. ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 ఏళ్ల పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రివాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న? పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన వదినలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చే ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కే ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ లాక్కురా. ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేనేజ్ చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పెడితే పోచి నాది కాదు. మనసా కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకు? ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాల ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? అంతే. చెప్పేది వినా. అమ్మా, నా బిడ్డలాంటి దానివి. ప్లీజ్ శివ, నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. చంపేసుకోరాదు. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకు తల్లి. అబ్బాబీ నేను రాను. ఏంటే ఏదో నడక? వాతమా వాయువా? అబ్బే అబ్బే ఏం లేదు. రామ్మా కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది అబ్బా,
అంతా అయ్యే పోలికే. ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా? రేయ్, ఇందులో వీళ్ళ అయ్యెవరో చెప్పుకుంటారా? 100 రూపాయలు బహుమతి. ఇదిగా ఏయ్, నువ్వు చెప్పినా సరే మీ అయ్యెవరా? 100 100. అరే అరే రే మూర్ఛ అంబులెన్స్ పిల్లండి. వద్దు, నేనే తీసుకెళ్తాను.